గ్రూప్ 1 అభ్యర్థులకు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామంటూ ట్వీట్ చేశారు ఆయన. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వారి కుట్రలు కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామంటూ ఎక్స్లో పోస్టు చేశారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో అటు 563 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ 1 అధికారులుగా నియమితులయ్యారంటూ గుర్తు చేశారు. ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 100% స్ట్రైక్ రేట్తో 123 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హుజూర్ నగర్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్. ఏ ఎన్నికలైనా విజయం కాంగ్రెస్దే అన్నారు. ఇక బీఆర్ఎస్ కు ఏ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం తప్పదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా పిలుపునిచ్చారు ఉత్తమ్. ఇక వాళ్ళు పోయినసారి అసెంబ్లీ ఓడిపోయిండ్రు, ఆ తర్వాత పార్లమెంట్ ఓడిపోయిండ్రు, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఓడిపోయిండ్రు, ఆ తర్వాత సర్పంచ్లు ఓడిపోయిండ్రు, ఇప్పుడు మున్సిపాలిటీలు ఓడిపోతుండ్రు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయనుంది. 120 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలకు పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సుమారు 100% రిజల్ట్ క్లీన్ స్వీప్ చేసే దిశలో ప్రజల మూడట్లున్నది.